పేరు ఆళ్ళని గారి నాయకత్వం, తూర్పు కాపుల ఐక్యత, తూర్పు కాపుల ఐక్యత, వర్ధిల్లాలి ఆళ్ళని గారి నాయకత్వం, జై జగన్, పేదల పాలు పెరిగిన ఆళ్ళని గారి నాయకత్వం, పేదల పాలు పెరిగిన ఆళ్ళని గారి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్ళని గారి నాయకత్వం. స్థానిక శాసన పూర్తిగా జనరేటర్ అవసరం లేదు, ట్రాన్స్ఫార్మర్లు కాకుండా తూర్పు కాపు సంఘీయులందరికీ మంచి మనసుతో చేసిన నాయకుడు ఆళ్ళనాని గారు. అలాగే ఈ యొక్క సంఘానికి సంబంధించి తూర్పు కాపులకి ఎప్పటి నుంచో మేమందరం తూర్పు కాపులు అంటే బీసీలు అనుకుంటారు కానీ సార్, రాజశేఖర రెడ్డి గారు రాకముందు అయితే తూర్పు కాపులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలే బీసీలు, కానీ ఇక్కడ వస్తే మేము ఓసీలు అయిపోయాం. అలా అని ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగినా ఏ నాయకుడు కూడా మమ్మల్ని కరుణించలేదు, ఏది చేయలే. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా యొక్క నాయకుడు బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడికి నాని గారు మేమందరం వెళ్తే, అదేంటది ఒక మనిషి ఒక కులంలో పుడితే చచ్చేంత వరకు కూడా అదే కులంలో ఉంటారు కదా, ఊరు మారితే కులం మారిపోవడం ఏంటి అని చెప్పని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన అప్పుడున్న బీసీ కమిషన్ వారిని పిలిపించి, ఏంటిదంటే నిజమే సార్ వీళ్ళకి 3 జిల్లాల్లోనే ఉంది కానీ ఇక్కడ లేదు, వాడికి ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళంతా పేదవాళ్ళు అని అంటే మీరు ఏం చేయగలరని అడిగితే, మీరు అప్పుడు కమిషన్ టైం కూడా అయిపోయింది, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను 3 నెలలు మీకు ఎగ్జామ్షన్ ఇస్తాను, ఇది 3 నెలల లోపల చేసేవాళ్ళని చెప్పని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న తూర్పు కాపులందరికీ బీసీ చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మన సంఘీయులందరూ సంఘ పెద్దలు చనిపోయిన కలిసేటి బాలకృష్ణమూర్తి గారు కానీ వేదిక మీద ఉన్న పెద్దలు అందరం కూడా హైదరాబాద్ వెళ్ళి ఆ జీవో తీసుకోవడానికి వెళ్ళడానికి 1 రోజు ముందు చెప్పడం జరిగింది మనకి. అప్పుడు మనకి అక్కడ అకామిడేషన్కి ఎలా అని అంటే ఈ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వెళ్ళిన తూర్పు కాపులందరికీ అకామిడేషన్ ఇప్పించి 40 దాకా పంపించే నాయకుడు ఆళ్ళనాని గారు. ఇది ఏదో నానిగారు గొప్ప గురించి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే కాదు, అలా కాదు. మనం నాని గారు ఏలూరులో ఏ కులానికి ఒక ముందు మన కొత్తూరు కాలనీలో 500 గజాల సైట్ ఇవ్వడం జరిగింది. గజాలు పూర్వీకులు ఎప్పుడూ ఉన్నటువంటి ఆ దాంట్లో పాత ఉన్నటువంటి ఒక పెయింటింగ్ పడేసి తర్వాత దాన్ని ఒక 2 ఫ్లోర్లు పెట్టి ఒక కళ్యాణ మండపంలాగా నిర్మించి ఆ కళ్యాణ మండపానికి కనీసమైనటువంటి మినిమం పార్కింగ్ కూడా లేకపోయినప్పుడు కూడా ఏదో మన సంఘీయులు ఇబ్బంది పడుతుంది అక్కడే కూడా వ్యవహారాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అది కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున సంఘానికి స్థలాలు ఇవ్వడం అంటే కమ్యూనిటీ హాల్స్ కళ్యాణ మండపాలు నిర్మించుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా నాకు తెలిసి రాష్ట్రంలో జిల్లాలో కానీ మొట్టమొదటిసారిగా ఒక నాని గారే చేస్తున్నటువంటిదని నేను చదువుతున్నటువంటి పేపర్లో కానీ లేకపోతే తెలిసినటువంటి వ్యక్తులతో కానీ రకరకాల రాజకీయ నాయకులతో ఉన్న పరిచయాల్లో చూస్తే మరి స్థలాలు అనేది 1000 గజాలు 1500 గజాలు లేకపోతే ఎవరన్నా కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలంటే ముందు స్థలం కొనుక్కోవాలంటే 2 కోట్లు 3 కోట్లు అవుద్ది. 2-3 కోట్లు పెట్టి స్థలం కొన్న తర్వాత కట్టడానికి 3 కోట్లు పెట్టి 6 కోట్లు పెట్టి అక్కడ పెళ్లి చేసుకునేటువంటి పేద ప్రజలందరికీ మన సంఘీయులందరికీ ఉపయోగపడదాం అనేటువంటి ఉద్దేశంతో చేయగలిగితే అది ఒక 5-6 కోట్ల రూపాయల భారాన్ని మన మీద లేకుండా అది కేవలం మరి వారి యొక్క మరి ఏమన్నానంటే ఒక రకంగా చెప్పాలంటే దాతృత్వమా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే మన సంఘీయులకి ఆయన చేసినటువంటి ఒక మహోపకారమైన మేలు. అలాగే యావత్ జాతి తూర్పు కాపుకుల యొక్క యావత్ జాతికి ఇలాగే ఇప్పుడు మన మిత్రుడు సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా 62 జీవో వైఎస్ఆర్ గారి కాలంలో వచ్చింది. అప్పుడు కూడా శాసనసభ్యులు వీరి సహకారం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మనకి కొలవక ఉన్నటువంటి పెద్ద అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు అప్పుడు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు, నాన్నగారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఎన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే 62 జీవో సాధించుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇంకా మనకు ఉన్నటువంటి ఒకే ఒక కోరిక ఓబీసీ సాధించుకోవాలి. దానికి కూడా నన్నేం చేయమంటారు చెప్పండి అడుగుతున్నారు తప్ప మీరేం చేస్తారు మీరు పడగట్లేదు. నన్నేం చేయమంటారు, ఈ ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, నన్ను ఎవరితో మాట్లాడమంటారు. మీరు ఎవరితో మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడి అది సానుకూలంగా చేసే పరిస్థితి నాకు చెప్పండి.
మీరంతా మిగతా విధానం అంతా మీరు ఆలోచించుకొని నాకేం పేపర్ కావాలో ఎవరితో మాట్లాడాలో చెప్పండి అనేటువంటి వ్యక్తి ఇవాళ నాన్నగారు ఇక్కడ సంఘానికి డిప్యూటీ మేయర్. మరి అది కూడా మా నాన్నగారు ఇచ్చింది. కుటుంబ సభ్యులుగానే వారితో మనం అందరం మెలిగాము. మనం ఏది కావాలన్నా ఎప్పుడు కావాలన్నా మనం శేఖర్ వీధిలో మన భవన నిర్మాణంలో కూడా వారు మనకి ఎన్నో రకాలుగా సహకారం అందించారు. అట్లాగే 60 కానీ హైదరాబాద్ లో మనం వెళ్ళినప్పుడు మనకి అకామిడేషన్ కేటాయించడంలో కానీ మనకి ఏ అవసరం వచ్చినా కానీ మన నాని గారు ఉన్నారని చెప్పి మన సంఘీయులందరూ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్తే నేనున్నాను మీకు ఎందుకు, మీ ఏ అవసరం వచ్చినా సరే మీరు రండి, భయపడొద్దు. మన తరఫున మన డిప్యూటీ మేయర్ గారు ఉన్నటువంటి మన గుడిదేవ్ శ్రీనివాస్ గారు కూడా మన తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ మనకి ఎప్పుడు ఏది కావాలన్నా సార్ దగ్గర మనం ఎలాంటి జంకు బొంకు లేకోకుండా వారి సహాయ సహకారాలు పొందుతున్నాం. సార్, మీరు ఏలూరు చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి గొప్ప సాహసోపేతమైన నిర్ణయం చేసి మా సంఘీయులకి అందరికీ కూడా, మా సంఘీయులే కాకుండా ఇతర బీసీ కులాలందరికీ కూడా మాతో పాటు ఈ సంఘ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించు బడుగు బలహీన వర్గాల తరఫున ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అట్లాగే మేము అడగంగానే స్థలం ఇవ్వడమే కాకుండా గ్రాంట్ గా 25 లక్షల రూపాయలు కేటాయించారు. అట్లాగే మళ్ళీ మేము మీ దగ్గరకు వచ్చి సార్ మాకు బోర్ కావాలి, సార్ మాకు ఒక కరెంటు ఇప్పించండి అంటే మనం అడిగిందే తడువుగా వారు ఎంతో పెద్ద మనసు చేసుకుని మీకేం కావాలన్నా అడగండి, మీకు ఎందుకు నేను ఉన్నానని చెప్పి ఎంతో గొప్ప మనసుతో మనకి అన్ని సమకూర్చి పెట్టినందుకు వారికి ఏలూరు తూర్పు కాపు సంఘీయులందరూ ఎల్లవేళ కూడా మీ వెంట ఉండి నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు మరొకసారి ధన్యవాదాలు. సభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, అలాగే మేయర్ గారైనటువంటి ఎస్ఎంఆర్ పెదబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జెడ్పీ చైర్మన్ గారికి, ఇడా చైర్మన్ గారికి, అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తూర్పు కాపు విజ్ఞాన అభివృద్ధి సంఘం తరపు నుంచి మా యొక్క హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మరి తూర్పు కాపు సంఘీయులకి నాని గారు ఏం చేశారు ఏంటి అనేది మా పెద్దలందరూ కూడా చాలా మంది సోదాహరంగా వివరించడం జరిగింది. నాని గారు మనకి 1996 నుంచి కూడా ఏలూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి వ్యక్తి. అలాగే నాని గారు కూడా ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుపరిచితులు. ఎవరి పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా మరి సంఘ భవనాలు కానీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు కానీ తమ యొక్క పూర్తి సహాయ సహకారాలు ఇస్తూ, అందులో భాగంగా మన ఏలూరు పట్టణ తూర్పు కాపు విజ్ఞాన అభివృద్ధి సంఘానికి దాదాపుగా 3 కోట్లు విలువ చేసేటటువంటి ఇంత మంచి స్థలాన్ని మనకు రెండోసారి కేటాయించడం అనేది చాలా పెద్ద విషయం. ఆర్వే సంఘానికి ఇచ్చారు. నాని గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఒక తూర్పు కాపు మహిళగా ఇక్కడ నేను మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. మనందరం కూడా మన తూర్పు కాపు సంఘంలోని ఇంతకుముందు ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాము. వీటన్నిటికీ కూడా మనకి ఎంతో ఇదిగా సహకరించిన నాని గారు మనకి చాలా రకాలుగా మనకి సహకరించారు. ముందుగా ఇప్పుడు మనం అందరం కూడా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, మన సంఘం తరపున మన సంఘానికి ఈ 1000 గజాలు ఆయన ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే అడగకుండా అమ్మాయినా పెట్టదు అనకుండానే ఆయన మనం సంఘం గురించి లెటర్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు 25 లక్షలు మనకి ఈ సంఘ భవనానికి కట్టుకోవడానికి ఇచ్చారు. అదేవిధంగా మన తూర్పు కాపు సంఘం విజ్ఞాన నిధికి మనందరం కూడా మనకి తోచినంత అమౌంట్ అందులో వేశాము. ఆ సంఘంలోని నేను 5.5 లక్షలు ఇచ్చి ప్రతి నెల కూడా దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని తూర్పు కాపు సంఘం విద్యార్థులకి మనం అందజేస్తున్నాము. అదే విధంగా నేను ఎప్పుడో చెప్పాను, అది 20 లక్షలు 25 లక్షలు అలా పెంచడానికి నా వంతు సాయం నేను చేస్తానని. ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నది ఏంటి అంటే, ఈ సంఘాన్ని నిర్మాణాని కోసం ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మనందరం కూర్చొని
మన మహేష్ గారు అన్నట్టుగా కరెక్ట్ గా సంవత్సరం లోపు ఇది కంప్లీట్ చేసుకొని మళ్ళీ మన నాని గారి చేతుల మీద గానీ దీన్ని ఓపెనింగ్ చేయాలి. దాని గురించి నా వంతు సాయం నేను తప్పకుండా చేస్తాను. 5 సంవత్సరాల క్రితం నాని గారు మన సంఘ భవనంలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, డబ్బు లేకుండా ఒక ప్రాణం పోకూడదు, డబ్బు లేకుండా ఒక చదువు ఆగిపోకూడదు అని. ఆ మాటకి అలాగే కట్టుబడి ఇప్పుడు మనందరం కూడా ఉన్నాము. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, తప్పకుండా చదువు ఎవరన్నా ఆపేస్తున్నారు డబ్బు లేకుండా, ఒక ప్రాణం పోతుంది అంటే మేమందరము మీతో ఉన్నాము అన్న విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ముందుగా ఏంటి అంటే నాని గారు అని అంటే ఒక నిశ్శబ్దం అని ఎందుకు అన్నాను అంటారా, ప్రతి సమస్యకి కూడా ప్రతి ప్రశ్నకి కూడా ఆయన చిరునవ్వు, ఆయన నిశ్శబ్దమే సమాధానం. నేను ఆయన దగ్గర నుంచి అది నేర్చుకున్నా. కానీ ఆ నిశ్శబ్దంగా ఉండడము, ఆ చిరునవ్వు నవ్వేసి వదిలేయడం అన్నది ఎంత కష్టమో నాకు తెలుస్తుంది ఇప్పుడు. అందుకనే నేను ఆయన్ని చాలా గొప్పగా ఇన్స్పైర్ చేస్తాను. మీ అందరూ కూడా ఏంటి అంటే ఒక డిసిప్లిన్ అన్నది మనందరం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాము. మనందరం కూడా అదే బాటలో వెళ్దాము. మళ్ళీ నాని గారితోనే మనము ఈ సంఘ భవనం ఓపెనింగ్ చేయించుకుందాం కూడా. మీ అందరి సహకారం కూడా అందులో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాటు భాగస్వామి కావటం ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడి దయ వల్ల ఇంత పెద్ద కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం చేసుకోగలుగుతా ఉన్నాం. ఏలూరు నడిబొడ్డున ఒక 1000 గజాలు స్థలం మనం ఈ విధంగా మనకి దొరకటం అనేది, ఎందుకంటే మన తూర్పుగోపు కమ్యూనిటీలో నేను ఎప్పుడు మన కొత్తపేట ప్రాంతానికి చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాను. వచ్చినప్పుడు తూర్పుగాపులు అంటేనే పేదవారు చాలా ఎక్కువ ఉంటారు, మధ్యతరగతి వారు చాలా ఎక్కువ ఉంటారు. ధనవంతులు అనేది ఇది 1-2% మాత్రమే ఉంటుంటారు. వారికి సంబంధించి చాలా ఇళ్లలో నన్ను పిలుస్తూ ఉంటారు. మన ఇళ్ళకి శుభకార్యాలకు ఏదన్నా నన్ను పిలుస్తూ ఉన్నప్పుడు కూడా వారు పడే ఇబ్బందులు నేను చూస్తూ ఉండేవాడిని. బంధువులందరూ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆ సందులేమో చాలా ఇరుకు సందులు, చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి. అక్కడ వారు బయటికి వెళ్ళి ఏదైనా కళ్యాణ మండపం తీసుకుందామంటే కొన్ని లక్షలు అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో కళ్యాణ మండపం అంటే మనకు తెలియదే ఉంది, కొన్ని లక్షలు అవుతూ ఉంటాయి. ఈ విధంగా వారందరూ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోనే మన పెద్దలందరూ కూడా, మన గుడిజ శ్రీనివాసరావు గారు, మహేష్ గారు, రామ్మోహన్ గారు, మన బంకా ప్రసాద్ గారు, ఇటువంటి పెద్దలందరూ కూడా, మన లక్ష్మణరావు గారు, ఇలా ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈ సమస్య గురించి నాకు చెప్పగానే నేను కూడా చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఏదో ఒకళ్ళకో, ఒక వ్యక్తికో, ఒక కుటుంబానికో మనం సేవ చేసేటువంటి కార్యక్రమం కాదు. ఏలూరులో ఉన్నటువంటి ఇన్ని వేల మంది ప్రజలకు సేవ చేసేటువంటి, వారికి సంతోషం కలిగించేటువంటి అవకాశం రావటం, ఆ కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీదుగా ఇలా జరగటం నాకు ఆ భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావించాను. ఎందుకంటే మీరందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ ఉంటాం, ఏదో ప్రాంతంలో ఏదో ఒక మూల మన కార్యాలయంలోనో. కానీ అప్పుడు కొంతమంది వ్యక్తులకు, లేకపోతే ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో మంచి జరిగేటువంటి పనులు మనం చేయగలుగుతాం. కానీ ఈరోజు మన కార్యక్రమంతో పాటు ఈరోజు ఇదే ప్రాంతంలో వైశ్య కమ్యూనిటీ, అదే ప్రాంతంలో గౌడ కమ్యూనిటీ, అదే మాదేపల్లి, ఏలూరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 20కు పైగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఆ సంఖ్య అందరికీ కూడా ఈ విధంగా చేసేటువంటి అవకాశం రావటం నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా, ఒక వరంగా నేను భావిస్తాను.
నేను కూడా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఈరోజు నేను పెద్దలందరూ వచ్చినప్పుడు కూడా చెప్పా, ఈరోజు మధ్యాహ్నం నుంచి షెడ్యూల్ వచ్చేస్తుంది, మీరు మీ పెద్దలతో కలిపి మీరు చేసుకోండి, తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం అంతకన్నా ఘనంగా ఎలాగో ప్రజలందరి ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. ఆ సందర్భంలో మనం తర్వాత ప్రభుత్వం నుంచి కూడా నేను 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా నేను ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా నేను నా వంతు సహకారం కూడా నేను అందజేస్తాను అని కూడా చెప్పాను. ఈ కార్యక్రమాన్ని పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఇంత పెద్ద ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చి మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈ కార్యక్రమంలో కూడా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అడ్డంకులు, లేనిపోని అపోహలు, మనం ఇచ్చినటువంటి 22-23 వరకు పైనే ఉన్నట్టు ఉన్నాయి. ఇంకా అంతమంది పేదలు ఎక్కువగా ఉన్నటువంటి కమ్యూనిటీస్కి మనం ఇవ్వటం జరిగింది. ఇప్పుడు వైశాస్కి ఇచ్చామంటే ఆర్య వయసుల్లో వాళ్ళల్లో కూడా ధనవంతులు అనేది నేను చూశాను. ఒక 20% మాత్రమే ధనవంతులు ఉంటారు, కానీ మిగిలిన 80%లో ఇళ్లలోంచి బయటికి వచ్చి పాపం వారి సమస్యను కూడా చెప్పుకోలేని కుటుంబాలు ఎన్నో నేను నా పాదయాత్రల సందర్భంగా అనేక సందర్భాల్లో చూశాను నేను. అందుకే వారికి కూడా నేను ఆ కార్యక్రమాన్ని వారికి కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఎన్ని ఇబ్బందులను, ఇన్ని కష్టాలను ఎదుర్కొని మనం చేసినటువంటి కార్యక్రమం, ఇంతమంది అపోహలను మనం ఛేదిస్తూ మనం నిజాయితీగా చేసినటువంటి కార్యక్రమం పేదలకు ఎంత తొందరగా, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పేదలకు ఎంత తొందరగా చేరువుగా తీసుకువెళ్ళగలిగితే మన కార్యక్రమం, మనం చేసినటువంటి కార్యక్రమానికి ఒక సార్థకత ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, నేను చేసేటువంటి ఈ కార్యక్రమం అయిపోయింది, ఇక బాధ్యత మీదే. మళ్ళీ నేను ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళేటువంటి సమయంలో ఏదైనా అడ్డంకులు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా, అప్పుడు నేను వెంటనే ఆ సమస్యలను మీరు అధిగమించడానికి నా వంతు సహకారం ఇవ్వడానికి నేను వస్తాను మళ్ళీ తప్పకుండా. కాబట్టి మీరు వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మళ్ళీ సంవత్సరంలోగా ఇంతకన్నా ఘనంగా ఇంకా పెద్ద పెద్ద నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎలా ఉండాలంటే, మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తూర్పు నాయకులు, మేము కూడా ఈ విధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు కాపులందరికీ కూడా మేము ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలి అన్న స్ఫూర్తిని మీరు చేసేటువంటి ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ మేలు జరిగేలా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలి. మీకు కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలి. ఈ కార్యక్రమాన్ని ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తూర్పుగాపు కమ్యూనిటీకి సంబంధించి అందరిలో కూడా మీకు ఒక మంచి పేరు వచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాత్రం ఇంకా ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద నాయకులను అందరితో పాటు మనం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేసుకుందాం. అందరికీ కూడా మంచి చేసే ఈ కార్యక్రమాన్ని మీరు అతి త్వరగా మొదలుపెట్టి అతి త్వరగా పూర్తి చేసి తూర్పు కాపుల్లో ఉన్నటువంటి పేదవారికి, మధ్యతరగతి వారికి అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను కూడా మీ అందరితో పాటు మీ కుటుంబ సభ్యుల్లో నన్ను కూడా భావించి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేసేటువంటి అదృష్టం కలుగజేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నాయకత్వం